వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. జీపీఓలకు నియామక పత్రాలు, విద్యను వ్యాపారం చేశారన్న సీఎం రేవంత్. జాగృతి వర్సెస్ జాగృతి. ఇలాంటి టాప్ 9 తెలంగాణ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ లోని హైటెక్స్ లో జీపీఓలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. 5106 మంది గ్రామ పాలనా అధికారులకు నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో రెవెన్యూ సిబ్బంది పోరాడారన్నారు సీఎం రేవంత్. ఉద్యోగుల సమస్యలను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. గత పాలకులు రెవెన్యూ సిబ్బందిని దొంగల్లా చూశారన్నారు. గత పాలకులు భూములను కొల్లగొట్టేందుకే ధరణిని తెచ్చారన్నారు. 10 ఏళ్లు విద్యను వ్యాపారం చేసి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు సీఎం రేవంత్. విద్యా వ్యవస్థలో నియామకాలు చేపట్టలేదన్నారు. ఇప్పుడు విద్యాశాఖను మెరుగుపరుస్తున్నామని, తరచుగా టీచర్లతో చర్చలు జరుపుతున్నామన్నారు. టీచర్లను చిన్న చూపు చూసే ఆలోచన మాకు లేదన్నారు సీఎం. ఢిల్లీలో పర్యటిస్తున్నారు మంత్రి వాకిటి శ్రీహరి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్యతో భేటీ అయ్యారు. తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడలు నిర్వహించాలని విన్నవించారు. క్రీడా పాఠశాలలకు నిధులివ్వాలని కోరారు. కవిత వ్యవహారం కేసీఆర్ ఇంటి సమస్య అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వాళ్లలో ఎందుకు గొడవలు వచ్చారో తెలియదన్నారు. కుటుంబ పార్టీల్లోనే ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటాయన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మోదీ అనేక సార్లు చెప్పారని, దీనిపై త్వరగా సిబిఐ విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బీజేపీలో కలిసేందుకు రేవంత్, కోమటిరెడ్డి ప్రయత్నిస్తున్నారని, అందుకే కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సిబిఐ బీజేపీ జేబు సంస్థ అని రాహుల్ అంటుంటే, రేవంత్ మాత్రం సిబిఐ విచారణ కోరుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో జరుగుతోంది ఆస్తి పంపకాల గొడవే అన్నారు కడియం శ్రీహరి. 10 ఏళ్ల పాలనలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుందన్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని భూములు దోచుకున్నారని, కాళేశ్వరంతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు కడియం. ఆ భూములు పంచుకునే క్రమంలో గొడవలు మొదలయ్యాయన్నారు. ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా కాంగ్రెస్ సభ నిర్వహిస్తోంది. 1,00,000 మందిని బహిరంగ సభకు తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. కవిత తీరును తప్పుపట్టిన జాగృతి ఫౌండర్, ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్ పై కవిత వర్గం జాగృతి నేతలు మండిపడ్డారు. కొందరు జాగృతి నేతలు కవితకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. కవితపై పలువురు తీవ్రమైన విమర్శలు చేసినప్పుడు ఈ నాయకులంతా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఘనంగా గురు పూజోత్సవం. మెడికల్ కాలేజీల ఏర్పాటుపై రాజుకున్న మంట. కారుమూరి వర్సెస్ శ్రీనివాస శర్మ. ఇలాంటి టాప్ 9 ఆంధ్రప్రదేశ్ న్యూస్ చూద్దాం. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో గురు పూజోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తాను నిత్య విద్యార్థిని, ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకుంటానన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికీ ఆదర్శమన్నారు చంద్రబాబు. తాను విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించేందుకు ప్రయత్నించానని తెలిపారు లోకేష్. ప్రభుత్వ పాఠశాలలో చేరితే 0 బడ్జెట్, హై రిటర్న్స్ అన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన గురు పూజోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఏపీలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ సీట్లను ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందన్నారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ విమర్శలపై స్పందించారు మంత్రి సత్యకుమార్. మెడికల్ కాలేజీలపై వైసీపీ నేతలకు అవగాహన లేదని మండిపడ్డారు. పీపీపీ పద్ధతికి అర్థమేంటో వైసీపీ నేతలు తెలుసుకోవాలని సూచించారు మంత్రి సత్యకుమార్. మెడికల్ కళాశాలల యాజమాన్య హక్కు ప్రభుత్వం దగ్గరే ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి కంటి చూపుతో చంపేస్తా అంటూ బెదిరిస్తావా అంటూ ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చానని చెబుతున్న శ్రీనివాస్ వర్మ తణుకులో ఆవులు గేదెలను కోస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. కారుమూరికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కౌంటర్ ఇచ్చారు. గత సన్నాసి ప్రభుత్వంలో సన్నాసి నాయకత్వంలో ఇక్కడ చాలా మంది మంత్రులయ్యారన్నారు. వైసీపీ వాళ్లు కత్తులతో నరికేస్తామంటున్నారని, కూటమి కార్యకర్తలు కంటి చూపుతో ఆ పని చేస్తారన్నారు కేంద్ర మంత్రి. ఎన్నికల హామీలన్నీ పూర్తి చేశామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అన్ని పథకాలను మొదటి ఏడాదిలోనే అమలు చేశామన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం లేదని, ఏపీలో ఎక్కడా యూరియా కొరత లేదన్నారు కొల్లు రవీంద్ర. విజిలెన్స్ విచారణపై అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అవినీతి పరుణ్ణని ఆరోపణలు చేస్తున్నారని, విచారణ మొదలు కాకముందే రిపోర్ట్ సిద్ధం చేసుకుని ఉంటారని ఆరోపించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ విచారణ కూడా చేపడతారన్నారు. ఏసీబీ వాళ్లు మహా అయితే తనను అరెస్ట్ చేసి జైల్లో పెడతారని, అంతకంటే ఇంకేం చేయగలరని కామెంట్ చేశారు. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటలకు సభ మొదలవుతుంది. ఉదయం 10 గంటలకు మండలి ప్రారంభమవుతుంది. దీనిపై గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉపాధ్యాయులపై కోమటిరెడ్డి అసహనం. యూరియా కోసం ఫైటింగ్. అడవుల్లో ఏఐ టెక్నాలజీ. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తల్ని చూద్దాం.
అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు తోడు దొంగలన్నారు మందకృష్ణ మాదిగ. అధికారంలోకి వచ్చి 22 నెలలవుతున్నా ఇంతవరకు వికలాంగులు వితంతువులకు పెన్షన్ పెంచలేదని విమర్శించారు. పోరాడాల్సిన ప్రతిపక్షం స్పందించట్లేదన్నారు. ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉండగానే ఉపాధ్యాయులు భోజనాలకు వెళ్లిపోయారు. ఖాళీ కుర్చీలు కనిపించడంతో డీఈఓను మందలించారు కోమటిరెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పాస్టర్లు గొడవపడ్డారు. తైలాభిషేకం ఆరాధనను పలువురు పాస్టర్లు అడ్డుకున్నారు. ఇసాకు ప్రార్థనలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తైలాభిషేకం చేస్తే బాప్టిజం తీసుకోనక్కర్లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరు వాడ పండుగ వాతావరణం సంతరించుకుంది. డాన్స్లు నృత్యాల నడుమ గణనాథుల శోభాయాత్ర ఆకట్టుకుంటోంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. భద్రాచలంలో వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రిక మహారాజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఐటీడీఏపీఓ రాహుల్, ఎస్పీ విక్రాంత్ కుమార్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూజలు చేశారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రముఖులు హాజరయ్యారు. నిర్మల్ జిల్లా భైంసా గణేష్ నిమజ్జన శోభయాత్రలో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. డీజే శబ్దం వైబ్రేషన్ తో ఆసుపత్రి పాలయ్యారు. స్పృహ కోల్పోయారు. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణ నష్టం తప్పింది. శ్రీశైలం లింగాలగట్టు హైదరాబాద్ ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లింగాలగట్టు, పాతాళగంగ, విష్ణుగిరి, బ్రహ్మగిరి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. వినాయక నిమజ్జనంలో టెన్షన్. జైలు నుంచి ఖైదీల పరార్. బాలికపై అమానుష ప్రవర్తన. ఇలాంటి టాప్ 9 క్రైమ్ న్యూస్ చూద్దాం. అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి 2 రిమాండ్ ఖైదీలు పరారయ్యారు. నక్క రవికుమార్, బెజవాడ రాము సిబ్బందిపై దాడి చేసి పారిపోయారు. ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. హైదరాబాద్ అల్వాల్లో యువతికి నిత్య పెళ్లి కొడుకు బెదిరింపులు కలకలం రేపాయి. యువతి కారులో ట్రాకింగ్ డివైస్ పెట్టాడు నిందితుడు. ఆడియో మార్ఫింగ్ చేసి యువతిని బెదిరించాడు. 10 లక్షలు ఇవ్వాలని నిందితుడు రవి డిమాండ్ చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లాలో అమానుషం జరిగింది. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ 40 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. బాలికను స్కూల్ దగ్గర విడిచిపెడతానని బైక్ పై తీసుకువెళ్లాడు ప్రసాద్. ఊరి చివర మామిడి తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని బాలిక చెబుతోంది. మహబూబాబాద్ శివార్లో పార్క్ చేసిన కారులో డెడ్ బాడీ కలకలం రేపింది. మృతుడు తట్యాతండాకు చెందిన రాంబాబుగా గుర్తించారు. వచ్చే నెలలో పెళ్లి, హఠాత్తుగా కారులో శవమై కనిపించాడు రాంబాబు. రాంబాబుది హత్య, ఆత్మహత్య, గుండెపోట అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అమ్మవారి ఆగ్రహంతో భయపడ్డ దొంగలు హుండీ దొంగతనం చేసిన నెల తర్వాత తిరిగిచ్చేశారు. హుండీ డబ్బులు మళ్లీ ఆలయంలోనే వదిలి వెళ్లారు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలోని ముసలమ్మ తల్లి దేవాలయంలో ఈ ఘటన జరిగింది. బీహార్లో బీడీల మంట. సిద్ధరామయ్యకు క్లీన్ చిట్. సామాన్యుల కోసమే సవరణలన్న నిర్మల. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. సిగరెట్, పొగాకు, బీడీలపై కేంద్రం నిర్ణయించిన జీఎస్టీని విమర్శిస్తూ కేరళ కాంగ్రెస్ పెట్టిన పోస్ట్ వివాదానికి దారితీసింది. బీడీ బీహార్ బీతోనే మొదలవుతాయని పేర్కొనడంపై బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్ బీహార్ను అవమానించిందని విమర్శించింది. మహారాష్ట్రలో ఐపీఎస్ అంజనా కృష్ణతో అజిత్ పవార్ వాగ్వాదానికి దిగారు. అక్రమ ఇసుక తవ్వకాల దగ్గర నుంచి వెళ్లిపోవాలని ఫోన్లో హెచ్చరించారు అజిత్ పవార్. వీడియో కాల్ చేయాలని అజిత్ పవార్తో చెప్పింది అంజనా కృష్ణ. నన్నే వీడియో కాల్ చేయమంటావా, ఎంత ధైర్యం అంటూ డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. ముడా స్కామ్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు క్లీన్ చిట్ ఇచ్చింది జ్యుడిషియల్ కమిషన్. సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు నిరాధారమని కమిషన్ పేర్కొంది. ముడా భూ కేటాయింపుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని వెల్లడించింది. సామాన్యులపై పన్ను భారం తగ్గించేందుకే జీఎస్టీ విధానంలో సవరణలు చేశామన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 1 నేషన్ 1 ట్యాక్స్ మంచి ఆలోచనే కానీ ఆచరణలో అది సాధ్యం కాదన్నారు. మెర్సిడీస్ బెంజ్ కారు, హవాయి చెప్పులకు ఒకే పన్ను రేటు విధించగలమా అని ప్రశ్నించారు. ఉత్తమ ఉపాధ్యాయులను కలిశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి భవన్లో ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. అందరికీ అభివాదం చేశారు. ఉపాధ్యాయుల పిల్లల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మరో చిత్రంతో ఆకట్టుకున్నారు. టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రాన్ని గీశారు. ఒడిషా పూరి సముద్ర తీరంలో రాధాకృష్ణన్ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో పాసింగ్ అవుట్ పెరేడ్ సందర్భంగా జరిగిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అద్భుతమైన విన్యాసాలతో అకాడమీకి ఎంపికైన అభ్యర్థులు ఆకట్టుకున్నారు. దేశ సేవలో తాము ముందుంటామని నిరూపించుకున్నారు. బంగారం ఆల్ టైమ్ హైకి చేరింది. గోల్డ్ రేటు చుక్కల్నంటుతోంది. 6 రోజుల్లో 6,000 పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,10,030 రూపాయలకు చేరింది. హైదరాబాద్ లో నిమజ్జనోత్సవం. నగరంలో ఆంక్షల విధింపు. ముంబైలో హై అలర్ట్. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం.
హైదరాబాద్ లో గణేష్ మహానిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ట్యాంక్ బండ్ దగ్గర మహత్తర ఘట్టం ప్రారంభం కాబోతోంది. నగరంలో వేలాది విగ్రహాలు నిమజ్జనం పూర్తి కాగా రేపు మిగిలిన గణనాథులు కూడా గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. వినాయక నిమజ్జనోత్సవం వేళ హైదరాబాద్ పోలీసులు 3 ప్రత్యేక ఆంక్షలు విధించారు. విగ్రహాల ఎత్తు, డీజేలు, ట్రాఫిక్ విషయంలో ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఎత్తైన విగ్రహాల విషయంలో గణేష్ మంటపాల నిర్వాహకులు ప్రత్యేక రూట్ మ్యాప్ ఫాలో కావాలన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ పూజలు చేశారు. ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక ప్రాధాన్యముందన్నారు ముఖ్యమంత్రి. వినాయక మంటపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. ప్రజలు ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనాల ఏర్పాట్లను పరిశీలించారు పొన్నం. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు మంత్రి. రేపటి గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ముంబైలో వినాయక నిమజ్జనం వేళ హై అలర్ట్ ప్రకటించారు. 35 వాహనాలతో 14 పాకిస్తాన్ టెర్రరిస్టులు నగరంలో ప్రవేశించారని, ఆర్టీఎక్స్ తో ఆత్మాహుతి దాడులకు పాల్పడతారని ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ సందేశం ఇచ్చింది. దీంతో కీలక ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేశారు. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ కు వచ్చారు. కోటి సిబిఐ కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జర్మనీకి చెందిన బిగ్ మెడికల్ ప్రతినిధులు. తెలంగాణలో మెడికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి యూనిట్ ను ప్రారంభించేందుకు కంపెనీ ఆసక్తి చూపుతోంది. అవసరమైన సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిశారు మంత్రి నారా లోకేష్. యోగాంధ్రపై మోదీకి పుస్తకాన్ని అందజేశారు. ఏపీకి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలుపై సమావేశంలో చర్చించారు. ఉత్తరాదిన వరద ఉప్పెన, పంజాబ్ లో ఫ్లడ్ పరేషాన్, ఢిల్లీలో వరద బీభత్సం. ఇలాంటి టాప్ 9 ఫ్లడ్ న్యూస్ చూద్దాం. ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. యమునా నగర్, నిగమ్ బోధ్ ఘాట్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పంజాబ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని 23 జిల్లాలు వరద ఉప్పెట్లో ఉన్నాయి. వరద బాధితులకు తక్షణ సాయంగా 71 కోట్లు విడుదల చేసింది పంజాబ్ సర్కార్. ఇంకా 1902 గ్రామాలు వరద ముప్పులోనే ఉన్నాయి. ఫిరోజ్పూర్ లో భారత్ పాకిస్తాన్ సరిహద్దు కంచె కూడా నీట మునిగింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని అడ్డుకోవడానికి స్థానికులు ఇసుక బస్తాలను అడ్డుగా పెట్టారు. అటు హర్యానాలో వరదలతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 11 జిల్లాల్లో 1932 గ్రామాలు నీట మునిగాయి. ట్రంప్ మనోవేదన, భారత్ లో టెస్లా తొలి డెలివరీ, దేశంలో యాపిల్ విస్తరణ. ఇలాంటి టాప్ 9 బిజినెస్ న్యూస్ చూద్దాం. సుంకాలతో దెబ్బతీసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ దూరమైనందుకు బాధపడుతున్నారు. భారత్ తో పాటు రష్యా తమకు దూరమైనట్లు భావిస్తున్నామన్నారు ట్రంప్. చైనాకు ఈ 2 దేశాలు దగ్గరయ్యాయన్నారు. ఎస్సీఓ సదస్సులో దిగిన మోదీ, పుతిన్, జిన్పింగ్ల ఫోటోలను ఆయన షేర్ చేశారు. దేశంలో సెమికాన్ మిషన్ 2.0కు అమిత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. సెమీ కండక్టర్ల తయారీకి మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ ధరకు నాణ్యమైన చిప్ల తయారీకి ఊతమిస్తున్నట్లు చెప్పారు. టెస్లా సంస్థ దేశంలో తొలి కార్ను డెలివర్ చేసింది. తెలుపు రంగు టెస్లా మోడల్ వై కార్ను మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ కొనుగోలు చేశారు. ముంబైలోని టెస్లా సెంటర్లో సంస్థ ప్రతినిధులు కారు తాళాలను మంత్రికి అందజేశారు. జీఎస్టీ రేట్ల మార్పుతో వచ్చే ప్రయోజనాలను వినియోగదారులకు తప్పకుండా బదలాయించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇదే పెద్ద సంస్కరణ అన్నారు. ప్రతి వినియోగదారుడికు లబ్ధి చేకూరాల్సిందేనన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ప్రభుత్వం 3,700 కోట్ల ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని ఎస్బీఐ రిపోర్టులో తెలిపింది. వార్షిక ప్రభావాన్ని ప్రభుత్వం 48,000 కోట్లుగా అంచనా వేసినట్లు రిపోర్టులో పేర్కొంది. వినియోగం వృద్ధి పెరగడంతో నష్టం 3,700 కోట్లకు పరిమితమవుతుందని తెలిపింది. సిమెంట్పై జీఎస్టీ కుదింపు గేమ్ కానుందని సువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రిపోర్ట్ చెప్తోంది. నిర్మాణ రంగం మరింత పుంజుకుంటుందని అంచనా వేసింది. తగ్గింపు ఫలాలు వినియోగదారులకు వరంగా మారనుందని పేర్కొంది. కేంద్రం మరో కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ టారిఫ్లతో ఇబ్బందులు పడుతున్న దేశీయ ఎగుమతిదారులకు ఊతమిచ్చే చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. టెక్ దిగ్గజం యాపిల్ వ్యాపారం భారత్ లో రోజురోజుకు విస్తరిస్తోంది. గతేడాది ఈ సంస్థ ఆదాయం $9 బిలియన్ చేరింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 13% ఎక్కువ. ఈ విషయాన్ని బ్లూంబర్గ్ కథనంలో వెల్లడించింది. భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మూశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 7 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించింది.